భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట వేలాది గుండెల్లో కొలువైండంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఇన్ని రోజులు కిరాయి ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ తరఫున మాకు ఇల్లు సంతోషం. ఎవరు మీకు ఇంత ముందు ఇల్లు ఉండేనా? ఇప్పుడు ఎంత వచ్చిన డబ్బులు? ఇల్లు రైట్. రేవంత్ దయ వలన మాకు ఇల్లు వచ్చింది. ఇప్పుడు కడతాం ఇక మాకు అంతే సంతోషం. నాకు ఇన్ని రోజులు ఇల్లు లేకుండే కిరాయి ఇల్లు. ఇప్పుడు రేవంత్ అన్నయ్య దయ వల్ల నాకు ₹1,00,000 పడ్డాయి. ఇంద్రమ్మ ఇల్లు ద్వారా మేము ఇల్లు కట్టుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా.
రేవంత్ అన్నయ్యకు కృతజ్ఞతలు, చాలా ధన్యవాదాలు. అందరికీ గ్రామస్తులకు కూడా ధన్యవాదాలు. ఈ గ్రామం నా పేరు సదానందం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి పుణ్యాన మా ఊరికి 24 గృహాలు మంజూరైనవి. అందులో వివిధ దశల్లో కొనసాగుతున్నవి. కొన్ని స్లాబ్ లెవెల్ వరకు వచ్చినాయి, కొందరికి బేస్మెంట్ లెవెల్ వచ్చినాయి. ₹1,00,000, ₹2,00,000 ఈ విధంగా పడ్డాయి. లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ముందు కూడా ఇలానే ఏదన్నా గరీబ్ గాళ్ళు ఉంటే మొత్తానికి లెక్క లేకుండా కూడా ఎన్ని ఇండ్లన్నా కానీ ఇప్పించే బాధ్యత మా గ్రామస్తుల బాధ్యత, సునీల్ అన్న బాధ్యత. మేము సునీల్ అన్న నాయకత్వంలో పనిచేస్తున్నాము. సునీల్ అన్నకు జై, రేవంత్ అన్నకు జై. ఈరోజు మా వడ్డేడు గ్రామంలో ఇంద్రమ్మ లబ్ధిదారులకు మొదటి విడతగా 8 మంది సభ్యులకు ₹1,00,000 వేయడం జరిగింది. వారు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మా విలేజ్కి వచ్చేసి 24 ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. రెండో విడత కూడా మరో 10 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది రేవంత్ రెడ్డి గారి దయతో మరి సునీల్ అన్న గారి ఆశీస్సులతో రావడం జరిగింది. ఇది మా గ్రామస్తులు చాలా సంతోషంగా ఉన్నారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులుగా ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇలాంటి పనులు చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై సునీల్ అన్న. నా పేరు పెండెం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఈరోజు మన ఒడ్యాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొత్తము 24 ఇండ్లు శాంక్షన్ అయితే వాటిలో 8 మంది లబ్ధిదారులకు ఈరోజు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడడం జరిగింది. అదేవిధంగా మేము పార్టీలకు అతీతంగా ఈరోజు అందరికీ కూడా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంతమంది అయితే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నామని చెప్పనని లబ్ధిదారులు తెలియడం జరిగింది. ఇక ముందు కూడా మేము ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఇవ్వాలనుకున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటింటికి సర్వే చేసి కూడా వాళ్ళకందరికీ ఎవరికైతే లబ్ధిదారులు వాళ్ళందరికీ ఇప్పిస్తామని చెప్పని ఆలోచనతో మేము కాంగ్రెస్ నాయకులు ఉన్నాం. జై రేవంత్ అన్న, జై సునీల్ అన్న. ఈరోజు మోర్తాడ్ మండలం ఒడ్డాట్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 24 శాంక్షన్ కావడం జరిగింది. ఈ శాంక్షన్ పెద్దలు గౌరవనీయులు బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ అన్న గారు శాంక్షన్ ఇప్పించడం జరిగింది. ఈరోజు నిన్నటి రోజున ఈ గ్రామానికి ఒక 8 మందికి లబ్ధిదారులకు ₹1,00,000 పైసలు అకౌంట్లో పడ్డాయి. ఈరోజు లబ్ధిదారులు వచ్చి ఎంతో ఆనందంతో సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరి సీతక్క ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారికి, సునీల్ అన్న గారికి పాలాభిషేకం చేస్తూ ఎంతో ఆనందోత్సాహాలతో పాలాభిషేకం చేసి ఎంతో ఆనందంగా ఉన్నారు ఇక్కడ లబ్ధిదారులు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పేద ప్రజలను గుర్తించలే. ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడో కిరాయి ఉన్నారు, ఎక్కడో గుడిసెలు వేసుకుని ఉన్నా ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలే. ఎందరో భేదాస్తులు బిక్కుమని కడిపిన రోజులు ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి కట్టుకొని రమ్మా అంటూ పైసలు కూడా ఎంట బేస్మెంట్ లెవెల్లో 1,00,000, గోడ లెవెల్ ఇంకో 1,00,000, స్లాబ్ లెవెల్లో 1,75,000 విడతల వారీగా నిధులు అకౌంట్లో వేస్తూ నేరుగా అకౌంట్లో డబ్బులు పంపిస్తూ ఇవాళ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల పెన్నిదిగా ప్రభుత్వం. దీనికి ఒడ్డాటి గ్రామ ప్రజల తరఫున నేను రేవంత్ రెడ్డి గారికి, సునీల్ అన్న గారికి, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ఒడ్డేట్ల మీరు చూస్తూ ఉన్నారు ఏం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మహిళలు వాళ్ళకు 24 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనది. వాళ్ళకు మొదటి విడత ₹1,00,000 మాకు వేశాడు రేవంత్ అన్న అని చెప్పేసి వాళ్ళు ఆనందంతో ఇవాళ వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది ఇవాళ ఈ ఘనత రేవంత్ రెడ్డి గారికి ఎట్లొచ్చిందని ఒకసారి ఆలోచిస్తే దీనికన్నా ముందుకు మనం పోయి గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి రోగానికి, ప్రతి వ్యాధికి మెడిసిన్ తెలంగాణ రాష్ట్రం వస్తే పేద ప్రజలు బాగుపడతారు,
మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సస్యశ్యామలం అయిపోతుంది, అందరూ బంగారు తెలంగాణ అవుతుంది అని చెప్పేసి నమ్మించి అధికారంకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. వాస్తవానికి ఉద్యమ సమయంలో కూడా అదే చెప్పినాం అందరం, ప్రతి రోగానికి మెడిసిన్ ఒకటే తెలంగాణ అని చెప్పినాం. వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం, అనేక నిధులు ఆంధ్రతో పోలిస్తే మనం చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం అవతరించిన నాడు ఉన్నాం. కానీ వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళు చేసిన దోపిడీ కారణంగా నిధులన్నీ వాళ్ళ ఇళ్ళకు పోయినాయి, తిప్పలు ప్రజలకు వచ్చింది. ప్రజలకు ఏదైతే చెప్పినామో 10 సంవత్సరాల కాలంలో అది అమలు కాలే. పేద ప్రజలకు ఈ సంక్షేమాలు ముట్టలే. ఆ డబ్బులన్నీ కూడా వచ్చిన నిధులన్నీ కూడా వాళ్ళ ఇళ్ళకు పోయినాయి. వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇవాళ హరీష్ రావు, కేటీఆర్, కవిత వాళ్ళే చెప్పుకున్నారు. ఇది వాళ్ళు చెప్పిన నిదర్శనము. డబ్బులన్నీ మింగినరు, వాళ్ళు ప్రజల సొమ్మంతా దోసుకున్నారు అనడానికి. ఇవాళ మీరు వెళ్ళిపోయేటప్పుడు గద్దె దిగేటప్పుడు అప్పులతో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని కూడా ఒక లైన్లో పెట్టి ఇలా రేవంత్ అన్న గారు ఈ తెలంగాణ వచ్చినటువంటి ప్రతిఫలాల్ని పేద ప్రజలకు అందాలని, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మీరు అబద్ధాలు ఆడిర్రు, తప్పుడు మాటలు చెప్పిండ్రు, డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, మోసేతికి పెట్టిండ్రు. వాస్తవానికి మీరు ఇలా ఇచ్చి ఉంటే ఇలా ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఇండ్లు ఇచ్చి ఉంటే ఈరోజు పేద ప్రజలు కిరాయిలలో ఉండేవాళ్ళు కాదు. కానీ మీరు చేసిన అన్యాయానికి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డది. ఇప్పుడు రేవంత్ గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు గత 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు కూడా ఇయ్యలే. రేషన్ కార్డులు లేక కూడా చాలామంది ఆరోగ్యశ్రీ కోసం కావచ్చు, ఇంకా వివిధ అవకాశాల కోసం కావచ్చు, రేషన్ కార్డులు లేక అనేక ఇబ్బందులు పడ్డారు. మీరు కనీసం రేషన్ కార్డు ఇచ్చుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేతగాలేదు. ఇవాళ వడ్డాడి గ్రామంలో 100 రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుంది. ఇంకా ఇచ్చేటి కూడా ఇంకా 2వ విడత కూడా ఇచ్చేటి ఉన్నాయి. అట్లనే 24 ఇండ్లు మంజూరైనాయి. ఇవి ఇంకొక మళ్ళీ విడత కంటిన్యూ పేద ప్రజలందరికీ, ఇండ్లు లేని వారికి ప్రతి ఒక్కరికి ముట్టేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని చెప్తూ ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి సునీలన్న గారికి దక్కుతుందని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను.